చంద్రశేఖర్ రెడ్డి అంటే చెప్తే వినకపోతే ఏదైనా చేస్తాడు, బెదిరించుకు లాక్కుంటాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చా? కామారెడ్డిలో ఎమ్మెల్యే గారితో డి అంటే డి అనే రకంగా ప్రవర్తించినట్టుగా నాకు వాతావరణం కనిపించింది. ఈ సిచ్యువేషన్లో ఎన్ని అక్రమ నిర్మాణాలను మీరు గుర్తించారు? ఎన్ని ఉన్నాయి అక్రమ నిర్మాణాలు? చాలా మట్టుకు ఆరోపణ వచ్చింది ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్లు కొనసాగుతున్నాయి, వ్యాపారాలు వాణిజ్య భవనాలు కొనసాగుతున్న వాటికి కూడా డొమెస్టిక్ పర్మిషన్స్ ఇచ్చిండ్రని, తక్కువ ట్యాక్స్ వేసి పర్మిషన్స్ ఇచ్చారని, ట్యాక్స్ తక్కువగా వచ్చినట్టుగా హౌజెస్ ట్యాక్సెస్ లేకుండా ఉన్న ఇళ్లను కలెక్ట్ చేయడం. ఓకే, AJ23 న్యూస్కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గ కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై AJ23 న్యూస్ అంటే ఒక ప్రత్యేక కథనం అందించాలని నిర్ణయించింది. ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏమిటంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేసిర్రు. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా K. చంద్రశేఖరరావు ఇక్కడ నుండి పోటీ చేసిన తరుణంలో ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరు ఓటమి పాలైన తర్వాత ఇక్కడ బీజేపీ నుండి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఈ విజయం అనూహ్యమైనటువంటి ఫలితంగా అటు రాజకీయ పార్టీలను ఒక షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏ కారణాల వల్ల ఇక్కడ బీజేపీ గెలిచింది, రెండు ప్రధానమైన పార్టీలు ప్రధానమైన వ్యక్తులు ఎందుకు ఓటమి పాలైనటువంటి చర్చ రెండు పార్టీలను తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో స్థానికంగా మాత్రం ఒక రాజకీయమైన పరిణామాలు మాత్రం ప్రభావం చూపినని చెప్పుకోవచ్చు. ఈ మరొక పరిణామం ఏంటంటే కామారెడ్డిలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి అంటే నిట్టు జాహ్నవి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి గడ్డం ఇందుప్రియ అండ్ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు చైర్మన్గా గడ్డం ఇందుప్రియ విజయం సాధించింది. ఇక్కడే అసలు ఆట మొదలైందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కామారెడ్డి ప్రజలు ఏ ఆశలతోటి ఏ ఆకాంక్షలతోటి బీజేపీ అభ్యర్థిని గెలిపించిండ్రో ఆ ఆకాంక్షల వరకు అడుగులు వేయాలన్న ప్రయత్నమా మరొకట మొత్తానికైతే ఒక రాజకీయ దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. అందుకే కామారెడ్డి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గం వైపు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా కామారెడ్డిలో ఏం జరుగుతుంది, ఇక్కడ పరిణామాలు ఏంటి, ఎందుకు బీజేపీ గెలిచింది, ఏ కారణాల వల్ల గెలిచింది, అసలు వాటిలో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత, కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలుసా లేదా అపోహలే ప్రచారంగా ముందుకు సాగిపోతున్నాయా అనే తరుణంలో ఏది నిజం అని తేల్చాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ముందుగా చైర్పర్సన్గా పట్టణ ప్రథమ పౌరులైనటువంటి చైర్పర్సన్ దగ్గరికి AJ23 న్యూస్ వచ్చింది. వాళ్ళతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు పట్టణంలోని ఇతర పౌర సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో కూడా మాట్లాడి ఏది నిజం, కామారెడ్డిలో వాస్తవాలు ఏంటి, అంటే అవినీతి జరిగిందా, అక్రమాలు నిజంగానే జరిగాయా, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఏ పార్టీది నిజం ఏ పార్టీ అబద్ధమని తేల్చాలని ఒక ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. నమస్తే అమ్మా. చైర్మన్ గారికి ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ఏం జరిగిందమ్మా ఇటీవలే 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారితో మీకు మధ్యలో మున్సిపల్ ముందే ఒక పెద్ద వివాదం జరిగినట్టుగా కామారెడ్డి పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అటు రేవంత్ రెడ్డి ఇక్కడే పోటీ చేసి ఒక ఇన్ఛార్జిగా అనుకోవచ్చు దాదాపుగా ఆ నియోజకవర్గం నుంచి మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కామారెడ్డి చాలా పెద్ద పట్టణం, ఈ పట్టణ ప్రజల్లో కూడా అనేక అపోహలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఎమ్మెల్యే గారికి మీకు మధ్య జరిగిన వివాదానికి కారణం ఏంటి అన్న? అయితే ఏమైందంటే మనము కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న ప్లేసెస్లో ఎవరైతే ఇల్లీగల్గా షెడ్స్ వేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఇల్లీగల్గా చేసినప్పుడు దానికి మన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గతంలోనే ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చేసి నోటీస్ ఇచ్చి బిఫోర్ ఇచ్చేసి దాన్ని తొలగించండి అని చెప్పి ఎమ్మెల్యే సార్ గారే చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము బేస్ చేసుకొని మన మున్సిపల్ నుంచి కూడా ప్రతి ఒక్కటి రూల్స్గా పాటించుకుంటూ పోవాలి కాబట్టి అది వసుధ హోటల్ సంబంధించింది. మనం స్టార్ట్ బిట్ అక్కడే కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ తోటి వసుధ హోటల్ దగ్గర అది ముంగట వాళ్ళు ఇల్లీగల్ అంటే మున్సిపల్ ల్యాండ్కి వచ్చి పరిధిలో వచ్చే ప్లేస్లో షెడ్ వేసుకోవడం జరిగింది. సో మేము నోటీస్ కూడా దానికి ఇచ్చి తొలగించే క్రమంలో మరి ఎమ్మెల్యే సార్ మరి మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి హల్చల్ చేయడము, చెప్పిందే మన ఎమ్మెల్యే సార్ గారు చెప్పడము, బిఫోర్ నోటీస్ ఇచ్చి మనం తొలగిద్దామని చెప్పిందే ఎమ్మెల్యే సార్ గారు. మరి ఇచ్చినాక కూడా ఎందుకు మరి అడ్డు పడుతున్నారు అనేది అర్థం కాలేదు. సారే చెప్పిండ్రు ఈమని తొలగించమని సారే చెప్పిర్రు. మరి మున్సిపల్ నుంచి కూడా మేము కూడా సహకరించి తొలగించినాము.
మరి దీనికి ఎందుకు అడ్డుపడ్డారు అనేది మాకు అర్థం కాలేదు. ఎంతమందికి నోటీసులు ఇచ్చారమ్మా? ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని జరిగి ఉంటాయి కామారెడ్డిలో? ఇప్పటి వరకు అయితే ఒక కొన్నిటికైతే పంపించినాము, మొన్న రీసెంట్గానే స్టార్ట్ చేసినాము. పంపించిన వాటికి మేము ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని వసుధ హోటల్ దగ్గర నుంచి బిట్టు పెట్టి స్టార్ట్ చేసినాము. మాక్సిమం అయితే ఒక 25 to 30 వరకు నోటీసులు మనం అంటే ఓన్లీ రోడ్డు వైపు జరిగినవా లేకపోతే ఓపెన్ స్థలాలు కబ్జా ఏమైనా జరిగిందని? రోడ్ వైపు ఉన్నాయి, దానికి మేము ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. మళ్ళీ మనకి మున్సిపల్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మేము దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాము. దాన్ని కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము డెవలప్మెంట్ కోసం. అంటే ఏదైనా పార్క్స్ కానీ దేనికైనా కానీ అది కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎమ్మెల్యే సార్ గారు చెప్పడమే ఎందుకు, మళ్ళీ దానికి మేము ఫాలో చేసినాము రూల్స్, మళ్ళీ ఎందుకు దీనికి అడ్డుపడుతున్నారు అనేది మాకు ఇది ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నాం అంతే. దీంట్లో ఏమైనా కమిటీ వేసి ఏవేవి తొలగించాలనేటువంటిది ఒక నిర్ణయం మేరకు కమిటీ అట్లా ఏమైనా ఉంటుందా? లేదన్న, అది కమిటీ అని అంటే మేము ఎక్కడెక్కడైతే ఇప్పుడు మా మున్సిపల్ పరిధిలో ఉన్న టీపీఓ సెక్షన్ నుంచి ఇక్కడ ఇట్లాంటి ఇల్లీగల్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి బిఫోర్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తొలగించాలని చెప్పినాము. కమిటీలే అనేది చట్టబద్ధంగా నిజాయితీగా మీరు చేయాలనుకున్నప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఏ ఉన్నా మీరు తొలగించాలని పకడ్బందీగా అంటే నిబద్ధత అంటే ఖచ్చితంగా నిర్ణయంతో ఉన్నారా? ఉన్నామండి. పార్టీలకు అతీతంగా తొలగించగలుగుతారా? పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఏది ఉన్నా కానీ మనం రూల్స్ ఫాలో కావాలి కాబట్టి అది ఎవరిదైనా కానీ కంపల్సరీ తొలగించాల్సిందే. ప్రధానమైన నాయకుల ఎంక్రోచ్మెంట్లు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపిస్తా ఉన్నారు. ఆయన స్కూల్ నుండి కూడా మొదలు పెట్టాలని ఆయన ఇల్లు కూడా కూలగొట్టుకున్నట్టుగా ఆయన స్పష్టం చేసింది. రెండు ఉన్నాయి అన్నగారు. ముందుగా ఏమైందంటే మున్సిపల్ పరిధిలోకి వచ్చేటువంటి ఓపెన్ ప్లేస్లు, రోడ్లు, ఈ ఎంక్రోచ్మెంట్లు మాత్రము ఫస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది ప్రజల యొక్క ప్రాపర్టీ, ఇది ఏ ఒక్కరి వ్యక్తి యొక్క ప్రాపర్టీ కూడా కాదు. యాక్చువల్గా వీటిని ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీరు అనేటువంటిది ఓన్ ప్రాపర్టీస్, అంటే మీ ప్లేస్లో మీ సొంత జాగాలో మీరు కట్టుకున్నది, అది ఏదైనా ఒక స్టేజ్ల వరకు ఇల్లీగల్ ఉంటుండొచ్చు, కాకపోతే అది మీ సొంత జాగా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కేవలము ప్రజల ఆస్తి, మున్సిపల్ ఆస్తిని పరిరక్షించడంలో భాగంగా ఫస్ట్ కాన్సెప్ట్ ఇది పెట్టినాం. ఏంటంటే రోడ్లు ఎంక్రోచ్ అయినా కానీ లేదా మీరు అన్నట్టు ఇప్పుడు ఓపెన్ ప్లేస్లు, మున్సిపల్ జాగాలు, మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఒకటి సలహా ఇచ్చారు. ఒకటి 6 నెంబర్ సర్వేలో కూడా గతంలో మేము కంప్లీట్ చేసినాము, దాన్ని కూడా క్లియర్ చేయలేదని. యాక్చువల్గా మేము ఇచ్చిన వాటిలో ఇప్పుడు 6 నెంబర్ సర్వేది కూడా ఉన్నది లిస్ట్లో భాగంగానే. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఒకటి అశోక్ నగర్లో కూడా 17th వార్డులో ఒక 2 ఎకరాల ప్లేస్ కూడా ఇట్లా ఎంక్రోచ్ చేస్తున్నారని అక్కడ కాలనీ వాసులు కంప్లైంట్ చేస్తే మున్సిపల్ జేసీబీతోనే టోటల్ కూడా ట్రెంచ్ కొట్టేసి దాన్ని పరిరక్షించడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే రోడ్లు మున్సిపల్ యొక్క ఆస్తి, ఏది ఓపెన్ ప్లేస్లు ఎల్పీల ప్రకారం ఉన్న వాటిని మాత్రం ఫస్ట్ స్కీమ్. ప్రజలు కోరుకుంటుంది కూడా మున్సిపల్ స్థలాల పరిరక్షణ, అట్లాగే రోడ్ల యొక్క అంటే రోడ్డు వెడల్పు విస్తరణ పనులు జరగాలని కోరుకుంటున్నారు. అది అభివృద్ధిలో భాగంగానే జరుగుతుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయగలుగుతారా? ఎందుకు చేయము? ఇందులో రాజకీయాలు ఏముండవా? ఏముంటుంది? అధికార పార్టీ నాయకుల నుండి ఒత్తిడి రాదా? ఎందుకు వస్తుందన్న? ఇప్పటి వరకు కామారెడ్డిలో గత 2 దశాబ్దాలుగా జరిగిన అనేక పరిణామాలలో ఇక్కడ పార్టీలన్నీ కూడా కలిసిపోయి, అంటే వేరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు వేరు. కామారెడ్డిలో బీజేపీ అప్పుడున్న టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, టీడీపీ బీజేపీ లేదా కాంగ్రెస్ బీజేపీ టీడీపీ, ఇక్కడ పార్టీలకు అతీతంగా పైకి కనిపించేవి మాత్రమే పార్టీలు, కానీ అందరూ ఒకటే. గతంలో 6 మెన్ కమిటీ అనే ఆరోపణ వచ్చింది, తర్వాత 8 మెన్ కమిటీ, 10 మెన్ కమిటీ, మొత్తానికి రకరకాల రాజకీయాలు ఇక్కడ జరిగిన క్రమంలో ఇప్పుడు మీరు షబ్బీర్ అలీ గారి ఆధిపత్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆయనను కాదని కానీ లేదా ఆయనను కలుపుకొని కానీ ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని మీరు కామారెడ్డి ప్రజలకి మీకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. మీ భార్యాభర్తలకు సంబంధించి మీరు ఎంత చైర్పర్సన్ అయినా ఆయన పాత్ర కూడా కీలకం కాబట్టి ఆయనతో పాటుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోగలుగుతారా? బీజేపీ ఎమ్మెల్యే చెప్పిండు కదా అని చెప్పి కాకుండా ఆయనను కూడా కలుపుకొని రోడ్డు విస్తరణ కావచ్చు, మున్సిపల్ స్థలాల యొక్క దుర్వినియోగం అంటే దురాక్రమణ జరిగిన వాటిని మున్సిపల్ పరిధిలోకి తీసుకురావడం ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100% చేస్తామన్న. ఇలా షబ్బీర్ అలీ గారి పాత్ర మా పార్టీ వరకు తను హైకమాండ్, ఇక్కడ నుండి ఉన్నటువంటి వ్యక్తికి ఒక ప్రభుత్వ సలహాదారు అనే హోదా ఇచ్చారు కాబట్టి 100% ఆయన ఆదేశాల మేరకు ఎవరిచ్చినా మంచి సూచనలు, మంచి సందేశము మీరు ఈ విధంగా చేయండి అనేసి 100% పాటిస్తాం. ఇప్పుడు జరిగింది ఎమ్మెల్యే ఆరోపణలు గత కొంతకాలంగా ఎన్నికల ముందు నుండి ఎన్నికల రోజు వరకు కూడా ఇక్కడ
వివిధ రాజకీయ పార్టీలు అంటే ఆయన పార్టీ కూడా అందులో కలుపుకొని ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసినాం. చాలామంది కామారెడ్డిని అన్ని రకాలుగా దోచేశారని, ఎంక్రోచ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగినాయి అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అందులో అన్ని రాజకీయ పార్టీల పైన సైతం అవినీతి ముద్ర పడినట్లే, అవినీతి బురద మరకలు అంటినట్లే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మా పాత్ర లేదు, మేము అక్రమాలకు పాల్పడలేదు, కామారెడ్డి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. అట్లాగే పౌర సమాజం పిలిస్తే అన్ని పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందా ఒక వేదిక మీదకి? ఏం ఎంక్రోచ్ అయ్యిందన్న అంటే నాకైతే ఇంతవరకు అధికారికంగా అనధికారికంగా ఆయన ఇటీవలే కామారెడ్డి ప్రజలతోటి, పుర ప్రముఖులతోటి, వ్యాపారస్తులతో పెట్టినప్పుడు స్థలాలు దాదాపుగా 150 వరకు ఓపెన్ స్థలాలు కబ్జాలేని అని, మిగతా చాలా చోట్ల కబ్జాలేని అని ప్రకటించారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు గడిచిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలల్లా గత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీద ఒక కంప్లైంట్గా తీసుకోమని కానీ కలెక్టర్ దగ్గర, ఎస్వి దగ్గర, ఎస్వి దగ్గర, పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉంది, గంప గోవర్ధన్ మీద ఎందుకు ఇస్తారంటే ఎట్ ఏ టైంలో రమణారెడ్డి మీద కూడా రాలేదు, ఎట్ ఏ టైంలో షబీర్ అలీ గారి మీద కూడా రాలేదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఓపెన్ ప్లేసులు కానీ లేకపోతే రోడ్లు కానీ కబ్జా చేయడానికి ఏం ప్రయత్నం చెయ్యరు. ఇది కేవలం బురద జల్లి ముచ్చట్నే, దాంట్లో వచ్చేది కూడా ఏమీ లేదు. ఇది అన్ని పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ప్రజల ముందర బహిరంగంగా వీటిపైన తేల్చుకోవచ్చు కదా. ఇప్పుడు నేను అన్ని పార్టీల పేరు చెప్పినా అన్న, ఒక్క పార్టీ పేరు కూడా చెప్పలేదు. మిగతా రాజకీయ పార్టీలను కూడా మనం ప్రయత్నం చేద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక భాగం, ఎంక్రోచ్మెంట్ అనేటువంటిది ఒక భాగం. రెండో పాత్ర ఏమిటంటే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకుల ఇళ్లలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వం పైసలు, ప్రజల పైసలు, ట్యాక్సులు కట్టిన పైసలు కదా. ఇది చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. అది బ్రేక్ పడిందా? మీ కాలంలో బ్రేక్ పడిందా? ఇళ్లలో పని చేయట్లేదు ఎక్కడ? 100% బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేక్ పడింది అన్న. ఇప్పుడైతే ఎవరి దగ్గర ఎక్కడ కూడా వెళ్ళట్లేదు వర్క్ చేయడానికి. ఇది 2 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఆరోపణ. మీరు వచ్చిన తర్వాత కాదు సమస్య. గతంలో జరిగిన విషయము మాకు అవసరం లేదు, సంబంధం లేదు. మేము వచ్చిన తర్వాత అయితే ఏదైతే చెప్పినామో శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఫుల్ స్ట్రిక్ట్గా చెప్పేసినాం. ఇన్స్పెక్టర్ గారికి ఎవరి ఇళ్లలో కూడా లేబర్లు మాత్రం పనిచేసేది ఉండదు. ఒకవేళ వాళ్ళు చేసేది ఉన్నా వాళ్ళ డ్యూటీ టైమ్స్ అయిన తర్వాత వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ తర్వాత ఎవరైనా ప్రైవేట్ పని చేసుకోవచ్చు. దానికి మేమేం చేయలేం కదా. ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది ఏంటంటే, ఇళ్లలో చాలా ఇళ్ళు నాయకులకు సంబంధించిన వాళ్ళ అనుచరులే కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాటికి ఇంటి నిర్మాణ అనుమతులు లేవు, ట్యాక్సులు కట్టట్లేదు. తర్వాత ఏవైతే రీఅసెస్మెంట్ చేసిన తర్వాత 20 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. అనేక డొమెస్టిక్ హౌస్, కమర్షియల్ హౌసెస్ అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్, లక్షల రూపాయలు పన్నులు కట్టాల్సిన బిల్డింగ్లకు 100,000 రూపాయలు మాత్రమే అతి తక్కువ స్వల్పంగా కట్టినరు. వాటిని ఐడెంటిఫై జరిగింది అన్నారు. బహుశా మీ ఆయంలోనే మళ్ళీ అంటే రీఅసెస్మెంట్ జరిగి ఉండొచ్చు. అట్లాంటి ఎన్ని హౌసెస్ మీరు ఐడెంటిఫై చేశారు? అట్లాంటివి బిల్డింగ్స్ సర్వే కంప్లీట్ గానీ ఇప్పుడు 3 months వరకు కంప్లీట్ అవుతుంది. టోటల్ అది కంప్లీట్ అయినాక మీకు కావాల్సిన డీటెయిల్ మళ్ళీ ఇవ్వమంటే ఇస్తాం. క్లారిటీ 20 కోట్ల రూపాయల వరకు డిఫరెన్స్ ఉంది అంటున్నారు ఏడాదికి. అట్లా ఏం లేదు, అదేముండదు. అంత ఫోకస్ ముచ్చట ఏముంటుంది? 20 కోట్ల డిఫరెన్స్ దానికి 100 కోట్ల ఆదాయం ఉంటుందా మున్సిపల్? కూడా ఉండదు. ఇదంతా మున్సిపల్లో మీరు కలిసి వస్తాం. ఎంక్రోచ్మెంట్ కానీ రోడ్ వైడనింగ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? రోడ్ వైడనింగ్ అనేటువంటి ప్రజల నుంచి కొంత ఇల్లు ఉన్న వాళ్ళ వ్యతిరేకత వస్తుంది. మీరు దానికి అనుకూలమా, వ్యతిరేకమా? రోడ్డు వైండింగ్ అంటే అప్పుడు ఏదైతే గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అప్పుడే చేయాలి. అప్పుడున్న జనాభా ప్రతిపాదికన, అప్పుడున్న హైవే ప్రాతిపాదిక మీకెంచి అప్పుడు ఇచ్చినది ఆ మాస్టర్ ప్లాన్నే. ఆ మాస్టర్ ప్లాన్లో హైవే అనేటువంటి కామారెడ్డి సెంటర్లకే పోతుంది. అవును. కాబట్టి అప్పుడు ఈ సెంటర్ల పేరు నుంచి పోతుంది హైవే, కాబట్టి దానికి అనుగుణంగానే అప్పుడు ఇచ్చిన రోడ్లు అవి. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఏదైతే మన కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ గురించి ఇచ్చిర్రో దానిలో చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు ఉన్న జనాభా కేవలం కామారెడ్డి వరకు 20 నుంచి 30 వేల జనాభా ఉంటుంది ఓటర్స్. కానీ ఇప్పుడు 1,00,000 పైచీలకు ఓటర్స్ అయినారు. ఇప్పటికీ పాత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించాలి. కొత్త మాస్టర్ ప్లాన్లో ఇప్పుడున్న రోడ్ వైడనింగ్స్ రూట్స్ దాంట్లో లేవా? వైడనింగ్ లేదా? ఉన్నాయి. ఏమి ఉన్నాయంటే మెయిన్ ఎక్కడైతే మాస్టర్ ప్లాన్ దాన్ని ఆపేసినట్టున్నారు కదా. కొత్త మాస్టర్ ప్లాన్ ఆపేసిర్రు, దాన్ని మొత్తం రద్దు చేసేసారు. ఇప్పుడు ఉన్న ప్రజలకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసేసి కొత్త చేసుకోవాలి. ఇప్పుడు వైడనింగ్ అనేటువంటిది బహుశా మీ వార్డులో పక్కన మీ మిత్రుల కార్పొరేట్ వార్డులలో కావచ్చు, మిగతా స్టేషన్ రోడ్లో కావచ్చు, అవసరం ఉన్న దగ్గర 100% చేయాల్సిందే. జనాభా మరియు రవాణా సౌకర్యార్థం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో అన్నెసెసరీ అయిపోయింది. అక్కడ ఏమైందంటే కమర్షియల్ ఏం లేవు, అన్ని రెసిడెన్షియల్కి వచ్చేసింది.
అక్కడ ఇల్లు ఎక్కువ ఉన్న ప్లేస్లో కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడైతే రవాణా సౌకర్యము అంబులెన్స్ పోవడం. మరొక ఆరోపణ ఏముందంటే వైడెనింగ్ అనగానే కలెక్షన్లు మొదలవుతాయి అనేటువంటిది కామారెడ్డిలో ఆరోపణ ఉంది. ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా మీరు మిగతా పార్టీ రాజకీయ పార్టీలు అందరూ కలిసి అఖిలపక్షంగా ఒక సమిష్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కదా. మేము తీసుకునే ఉపయోగం అన్న ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోతుంది కలెక్షన్ అనేది. ఆయన వద్దనుకుంటే కలెక్షన్ అవుతుంది, ఆయన చేయాలనుకుంటే కలెక్షన్ అవుతుంది. అక్కడికే పోతుందా, బంతి వాళ్ళ కోట్లకే పోతుందా? ఎమ్మెల్యే ఇస్ ద బాస్ ఆఫ్ నియోజకవర్గం. నియోజకవర్గానికి రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే గారే బాస్. తర్వాత అదే రాజ్యాంగబద్ధంగా ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ బాస్. అదే రాజ్యాంగబద్ధంగా ఒక మున్సిపాలిటీకి చైర్మన్ అండ్ కౌన్సిల్ ఇస్ ద బాస్. మొత్తానికి మీరు అవసరమైన చోట రోడ్డు వెడల్పు పనులు చేపట్టడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు? ఎటువంటి అభ్యంతరం లేదు. మేము మా మున్సిపాలు మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అందరితో కలిసి అటువంటి అవకాశం ఉంటే ముంగటికి వెళ్తాం, సాగుతాం. మరొక ప్రశ్న, చైర్మన్ గారు అమాయకురాలేనని, చైర్మన్ గారి భర్తే అంత అంటే కిరాతకుడిగా ఒక రకంగా మిమ్మల్ని రాజకీయాల్లో చూపిస్తున్న క్రమంలో మీరు ఈ రాజకీయాలను ఎట్లా ఎదుర్కొంటారు? మీ పైన వచ్చిన విమర్శలు అంటే దాదాపు దాడులు చేస్తారని, కొట్టేస్తారని, ఇంకోటని, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు మీరైతే అంటుర్రన్న, యాక్చువల్గా లీగల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కామారెడ్డి పోలీస్ స్టేషన్లో అయినా, ఎస్పీ ఆఫీసులో అయినా, కలెక్టర్ ఆఫీసులో అయినా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ఫిర్యాదు గడిచిన 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి ఒకటి వచ్చినా మీరు అన్న ఆరోపణకి నేను ఎదుర్కొంటాను. అట్లాంటిది ఏం లేదు. ఉంటే నేను రెడీ అంటున్నా కదా అన్న. కేసులు పెట్టడానికి కూడా భయపడుతున్నామో ఎవరన్నా భయపడుతున్నా? నీ దగ్గర నేను ఏమన్నా తీసుకున్నా, నేను గుంజుకున్నా, నువ్వు ఊకుంటావా? ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారేమో. ఎందుకు భయపడతారే అన్న? ఇది అన్నికి నువ్వు భయపడలే కదా, ఇది అన్నికి నువ్వు భయపడ్డావా? మీడియా కదా అంటే కొంతమంది భయపడతారు మాట్లాడడానికి కూడా. ఎందుకు భయపడతారు? ఒకవేళ అంత భయమే ఉంటే అడిగే క్వశ్చన్ అడిగేటోని కాదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చా కామారెడ్డిలో? ఎందుకు పనిచేస్తుంది? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నాయకుని కంట్రోల్లో ఉన్నారని, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కాంగ్రెస్కు అంటే దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కనుసంధలో నడుస్తుందన్న ఆరోపణ కూడా ఉంది. అదొక క్లారిఫై చేయండి ఒక్కసారిగా. అన్న, మొన్న ఆరోగ్యం బాగాలేదంటే కేసీఆర్ సాబ్ని మా రేవంత్ అనగలోనికి పోయిండు, అయితే ములాఖత్ అయినట్ట. అట్లా అంటే మోదీ సాబ్ మొన్న వచ్చిండు. ఇక్కడ రాజకీయాలు ప్రత్యేకం కదా, అందుకోసం ఇదే కూడా మోదీ సాబ్ మొన్న మన తెలంగాణకు వచ్చిండు. అప్పుడు మన సీఎం గారే రిసీవ్ చేసుకున్నారు, అయితే ములాఖత్ అయినట్ట. అట్లా ఏముండ అన్న, దేని రెస్పెక్ట్ దానికి. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపల్కి వచ్చారు, చైర్మన్ గారికి ఎదురు పడితే అన్న నమస్తే అని గౌరవంతో చెప్పారు. అంత మాత్రం ములాఖత్ ఉంటుంది. అది కేవలం అభూత కల్పన. అంటే దాదాపుగా గత 3-4 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు అనుకుందాం మీ చుట్టే రాజకీయాలు నడిచినాయి దాదాపుగా. మీరు అప్పుడు ఏ హోదాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్టణ అధ్యక్షులు హోదాలో ఉన్న క్రమంలో కూడా దాదాపు కామారెడ్డి రాజకీయాలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చుట్టే జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు, కామారెడ్డి ప్రజలకు తెలుసు, దాదాపు రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్కి కూడా ప్రధానమైనటువంటి అంత పాత్రధారి సూత్రధారి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అని, తర్వాత శ్రీవారి వెంచర్ మీ నాయకత్వంలో జరిగిన శ్రీవారి వెంచరే రాజకీయ ప్రకంపనలకు కావచ్చు, మొత్తానికి ఇక్కడ భూకంపం పుట్టడానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు ఆ సమస్య అంతా సద్దుమణిగిపోయిందా? నిజంగా అందులో మన అక్రమాలు జరిగినాయా? జరిగితే మనం బయటకు వస్తే కదన్న. ఆ రోజు శ్రీవారి మీద ఏమైనా జరిగితే కలెక్టర్ గారి నుంచి కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా నోటీస్ రావాలి. బీఆర్ఎస్ అధినాయకత్వం మీ చేతుల్లో ఉందన్నటువంటి ప్రచారం జరిగింది. అట్లుంటే చేసుకోవచ్చా? మరి నాకు కూడా తెలియదు. ఉంటే చేసుకోవచ్చు అంటే ఎవరి అధికారం ఉంటే వాళ్ళే చేసుకుంటారు. అంటే ప్రజలకు వాస్తవం తెలియాలి కాబట్టి మీకు ఈ ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఒక వీడియో మీద బయటకు వచ్చింది, సమ్మెద పెద్ద మనిషిని బెదిరిస్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయిన తర్వాత అక్కడి నుండి మిమ్మల్ని ఒక సినిమాలో ఒక ఫ్రేమ్లో పెట్టి చూపించారు. చంద్రశేఖర్ రెడ్డి అంటే చెప్తే వినకపోతే ఏదైనా చేస్తాడు, బెదిరించి లాక్కుంటాడు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా జరిగినటువంటి పరిణామాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మున్సిపల్ మీ చేతిలోకి వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది, చంద్రశేఖర్ రెడ్డి ఏం చేయబోతున్నటువంటిది ఉంది కాబట్టి మీరు ఫ్యాక్ట్ చెప్పండి కామారెడ్డి ప్రజలకు. ఇప్పుడు మీది ఒకవేళ గట్టు పంచాది ఉంటే ఎదుటోళ్ళు లొల్లి పెడితే నువ్వు సపరేకుంటావా అన్న? వాస్తవాలు మన దగ్గర మన ఉన్నప్పుడు మన ఆర్గ్యుమెంట్ చేస్తారు కాబట్టి ఆడ ఎదుటోళ్ళు అన్నప్పుడు నేను కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎదుటోళ్ళు అన్నది కనిపించదు, నేను అనిపించింది అన్నది మాత్రమే కక్షతో చిత్రీకరించి ముంగట కనిపించిస్తే అప్పుడు ఆటోమేటిక్గా నేనే శత్రులేక కనిపిస్తా కదా. మరి ఇవన్నీ ఈ కోణాలలో చూస్తుర్రు. మరి చంద్రశేఖర్ రెడ్డి చేసిన మంచి ఎందుకు చూస్తలేరు చెప్పాలి మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఏదైతే మేము నిలబడి గెలిచినామో 14వ వార్డు ఉన్నది. 14వ వార్డులో దాదాపు 18 రోడ్లు వేసినాం, 34 డ్రైన్లు కట్టినాం, 25 లక్షలతో సీసీ కెమెరాలు పెట్టినాం. మిగతా కౌన్సిలర్కి ఇవ్వలేరు, మరి మొత్తానికి మీరే చేసుకున్నారండి మిగతా. అదే అన్న, అది కూడా చెప్తానే. సెంట్రల్ లైటింగ్ పెట్టినాం, అన్నీ చేసినాం.
అంటే అన్ని అభివృద్ధి చేసినాం, అది ఎంబడిపడి మరీ చేసినాం. ఎక్కడైనా సరే మా మీద ఆరోపణలు ఎప్పుడైనా వచ్చినాయా? ఎవరైనా వ్యక్తి అన్నాడా? రాజకీయ పార్టీలు మస్తు చెప్తాయి, నేను మంచిగా అనిపిస్తుంది, ఎదుటోడేమో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏవైతే మీరు వసుధ హోటల్ కూల్చివేత జరిగిన క్రమంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలను అలుసుగా తీసుకొని చైర్మన్ ఆమెను ముందు పెట్టేసి దాదాపుగా వసూళ్ల పర్వం తేలింది. దాదాపు 3 కోట్ల రూపాయల వరకు చైర్మన్ పదవి కోసం ఖర్చు పెట్టిండు. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని అంటున్నారు. అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? మరి అట్లయితే ఆ వసతి హోటల్ ఓనర్ చెప్తుండే కదా నా దగ్గర డబ్బులు అడిగిరని. మీరు నిన్న కొట్లాటైన వీడియోలు చూడరు కదా, చెప్తుండే కదా. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు అంటే ఇమ్మీడియట్లీ చెప్తాడు కదా అన్న, డబ్బులు అడిగితే ఎందుకు కూలగొడతారు ఎవరన్నా? డబ్బులు అడిగితే జేబులో పెట్టుకొని మంచిగా నువ్వు ఉండు, నా జాలు నేను ఉంటానని. డబ్బులు అడిగితే కూలగొడితే ఆయన ఊకుంటాడా? చంద్రశేఖర్ రెడ్డి నన్ను డబ్బులు అని నేను చెప్పడా? చెప్తాడు. మొత్తానికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయడానికైనా సిద్ధమే, కానీ ఎలాంటి మాపై వచ్చినటువంటి ఆరోపణలు మాత్రం మేము దాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో అక్కడ రోడ్ల విస్తరణకు కూడా మేము అనుకూలమని స్పష్టం చేస్తూ ఉన్నారు. మరోవైపు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మిగతా కామారెడ్డి ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయాలు మిగతా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారితో మీరు మున్సిపల్ చైర్పర్సన్గా డి అంటే డి అనే రకంగా ప్రవర్తించినట్టుగా నాకు వాతావరణం కనిపించింది. ఎందుకు ఎమ్మెల్యే మీరు అంత అటాకింగ్ చేసినట్టుగా ఎందుకు కనిపించారు? ఎమ్మెల్యే గారు అంటే నియోజకవర్గానికి బాస్ కదా. మీరు మున్సిపల్కి వచ్చిన సందర్భాల్లో అసలు ఏంటి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ అంటే పాలకవర్గం వర్సెస్ ఎమ్మెల్యే మధ్యన ఏమైనా నడిపించాలనుకుంటున్నారా? అసలు ఏంటి రాజకీయ వైరమా ఏంది అసలు? వాస్తవానికి నియోజకవర్గం బాస్ ఎమ్మెల్యే, అతనికి శాసనబద్ధంగా రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు ప్రజలచే. అదేవిధంగా అదే రాజ్యాంగం ప్రతి ఒక్క స్థానిక సంస్థలకు వాళ్ళ చట్టం పరిధి ద్వారా అన్ని హక్కులు కల్పిస్తుంది. ఉదాహరణకు మనము గ్రామ పంచాయతీ తీసుకుంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇస్ ద బాస్, తర్వాత వాళ్ళ వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు సాగిస్తారు. మున్సిపాలిటీకి వచ్చేవరకు చైర్మన్ అండ్ కౌన్సిల్ ఇది అటామనస్ బాడీ, ఇది ప్రత్యేకంగా నియమించినటువంటి సంఘం. 2019 ఎమ్మెల్యేకి అధికారం ఉండదా మున్సిపల్ పైన? ఎమ్మెల్యే గారికి ఎంతవరకు అధికారం ఉంటుంది అనేటువంటిది కొన్ని షరతులతో కూడుకున్నటువంటి అధికారమే, కానీ పూర్తి స్థాయి అధికారం ఎమ్మెల్యే గారికి ఉండరు. ఉదాహరణకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమ్మెల్యే గారు మున్సిపల్ పరిధిలో ఒక బోర్ వేయించాలంటే ఆయన ఖచ్చితంగా ఆయన జేబులోకించి కానీ ఆయన సొంత ఫండ్ పెట్టుకొని వేయాల్సింది తప్ప కానీ మున్సిపల్ డబ్బులకించి వేయించే రైట్స్ ఎమ్మెల్యే గారికి ఉన్నాయి. ఆ రైట్స్ ఏది ఉన్నా కానీ చైర్మన్ గారు సంతకం పెడితేనే ఈజ్ ద పాసిబుల్. ఇది అటానమస్ బాడీనే, మీకు ఆ పవర్ ఉంటుంది, కానీ ఆయన శాసనాలు తయారు చేసేటువంటి శాసనసభకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కాబట్టి వీటి మీద మానిటరింగ్ అయినటువంటిది ఆయన చేసుకుని అది చేసే అధికారం ఉంటుంది కదా. చేసే అధికారం ఉంటుంది అంటే అది కొంతవరకు మాత్రమే. ఆయన యొక్క గౌరవ సూచనలు సలహాలు ఇక్కడ మున్సిపాలిటీలు కూడా కార్పొరేటర్లు కానీ మున్సిపల్ చైర్పర్సన్లు కూడా గతంతో పోలిస్తే నిజానికి గతంలో ఒక 20 years బ్యాక్ కావచ్చు, 15 years బ్యాక్ కావచ్చు, మున్సిపల్లో చైర్పర్సన్ నాయకత్వంలో జరిగే సమావేశాలలో కార్పొరేటర్లు నిధులపైన తన వార్డుకు రావాల్సిన నిధులపైన, వాటాపైన, పనులపైన మరి చర్చించుకొని వాగ్వాదము జరిగి ఫైట్ చేసి సాధించుకునే పరిస్థితి. కానీ ఎక్కడ కామారెడ్డిలో మున్సిపల్ సమావేశాలలో జరిగిన క్రమం కనిపిస్తలేదు. గతంలో ఎమ్మెల్యే ఇళ్లనే తీర్మానాలు జరిగి చివరికి వచ్చి అమలు చేసిన పరిస్థితి గత దాదాపుగా 2 దశాబ్దాలుగా చూసిన పరిస్థితి. ఇక్కడ విఫలమవుతుందనేటువంటిది కూడా వస్తుంది కదా మున్సిపల్ పాలకవర్గం. అటువంటిది ఏం లేదన్న, ఇంత పెద్ద మున్సిపాలిటీ ఇప్పటిదాకా కూడా ఎటువంటి లేదు. మీడియాగా మేము రాసుకునే వాళ్ళం ప్రశ్నలు కార్పొరేటర్ల నుంచి దాదాపుగా చైర్పర్సన్కి వచ్చేది, నా వార్డుకి ఇది కావాలా, నాకు ఇన్ని బోర్లు కావాలా, రోడ్డు కావాలా, ఆ వార్డుకి ఇన్ని నిధులు ఎందుకు పోయినాయి, మా వార్డుకి ఎందుకు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ కనిపించకుండా ఎక్కడో 4 గోడల మధ్య ఒక గ్రీన్ పెన్ తో డాట్లా తయారై అక్కడే తీర్మానాలు తయారై వస్తే మామ అనిపించే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఇక్కడ మున్సిపల్ ఒక్క పార్టీ కౌన్సిలర్ ఉండరన్న, 3 పార్టీల కౌన్సిలర్ ఉన్న అధికార పార్టీదే పెత్తనం జరుగుతా ఉంది ప్రతిసారి కూడా. ఇంకోటి ఇక్కడ అధికార పార్టీనే కాదు, అన్ని పార్టీలు ఒకటే కదా. ఇక్కడ కామారెడ్డి పార్టీ అనేది జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. మీకు అన్ని పార్టీలు ఒకటని మీరు డిసైడ్ అయినాక మరి 3 పార్టీలు ఎందుకే, 4 పార్టీలు ఎందుకు? అపోజిషన్ అది కూడా కొత్త సబ్జెక్ట్. ఒక పార్టీలో అపోజిషన్ పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలా పలానా వాడు కూడా ఇక్కడ పార్టీలు నిర్ణయించేటువంటి రాజకీయాలు కామారెడ్డిలో ఉన్నట్టుగా ప్రజల మధ్యలో చర్చ ఉంది. దాదాపు షబీర్ అలీ సాబ్ చెప్పిన వాళ్ళకి రామారెడ్డి ఇస్తారు టికెట్, షబీర్ అలీ సాబ్ చెప్పిన వాళ్ళకి ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది. రాజకీయ వైరం 2 పార్టీల మధ్య జరుగుతుంది. మంచిదే అన్నది. ఎంత వైరం జరిగితే ప్రజలకు అంత
నిష్పక్షపాతంగా సమాచారం అందుతుంది ఏదైనా సరే. కామారెడ్డి వైపు రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కాబట్టి చూద్దాం, కామారెడ్డి బాగుపడాలని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మేము AJ23 న్యూస్ యూట్యూబ్ ఛానల్ నుండి మీ దగ్గరకు వచ్చిన మేడం. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో గత కొద్ది రోజులుగా అంటే ఎన్నికలకు ముందు తర్వాత చాలా ఎపిసోడ్స్ జరిగినాయి. మీరు కొత్తగా రీసెంట్ గా మీరు ఎన్ని రోజులు మేడం ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 4 months అవుతుంది. ఫిబ్రవరి 15th జాయిన్. దాదాపుగా ఒక 3 దశాబ్దాలుగా కామారెడ్డిలో రకరకాల మున్సిపల్లో జరిగిన పరిస్థితులు, ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కామారెడ్డి ప్రజల్లో ఒక అపోహ అనేటువంటిది ఉంది. అంటే దాదాపుగా పన్నులు కట్టడంలో ఉన్న వాళ్ళు ధనవంతులు కావచ్చు, ఉన్న వాళ్ళు కావచ్చు, ధనికులు కట్టడం లేదు, నాయకులు కట్టడం లేదు, పేద ప్రజలు సామాన్యులు మాత్రమే పన్నులు కడుతున్నారు. వచ్చినటువంటి కట్టిన డబ్బులు అనేటువంటిది సరైన విధంగా యూటిలైజ్ అవుతలేదు అనేటువంటిది ఒక ప్రజలలో ఉన్న అపోహ. దానికి తోడు కామారెడ్డి ఎన్నికల్లో ఇటీవల బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా కామారెడ్డిలో ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణం పైన ఆయన ప్రధానమైన ఆరోపణలు చేసిండ్రు. దాంట్లో మున్సిపల్లో కూడా రకరకాల వివాదాలు జరిగినాయి, ఘర్షణ జరిగినటువంటి పరిస్థితుల్లో మీరు కూడా చూసిండ్రు. కాబట్టి అసలు ప్రజలకు ఏం జరుగుతుంది కామారెడ్డి పట్టణంలో, తాజాగా ఉన్న పరిస్థితి ఏంది, గతంలో ఉన్న పరిస్థితి ఏంది, కామారెడ్డి కమిషనర్ గా మీరు కీలకమైన బాధ్యతలు ఉన్నారు కాబట్టి మీ క్లారిఫికేషన్ తీసుకోవాలని భావించడం. ఇప్పటికే చైర్మన్ గారితో మాట్లాడినాం, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామని. మేడం, ఇప్పుడు ఎట్లా కామారెడ్డి కమిషనర్ గా వచ్చిన తర్వాత అంటే ఉన్న ఫ్యాక్ట్ గా మాట్లాడుతున్నాం, ఇబ్బందులు ఉన్నాయా, బాగా హ్యాపీగా పనిచేస్తున్నారా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది మేడం? రాజకీయ ఒత్తిడులు కావచ్చు, మిగతా పరంగా మీరు హ్యాపీగా ఉన్నారా, ఏమైనా ఇబ్బందిగా ఉందా పరిస్థితి? పొలిటికల్ పరంగా ఇబ్బందులు అయితే జనరల్ ఎక్కడైనా ఉండేవే సార్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మా వర్కింగ్ డీటెయిల్స్ ప్రకారం మేము వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్. అది కామారెడ్డి సిచ్యువేషన్ వచ్చేసి యాక్చువల్లీ కామారెడ్డి వచ్చి 1987లో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఏర్పడింది. ఓకే మేడం. తర్వాత 2018లో 7 మెర్జ్డ్ విలేజెస్ కలుపుకొని ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కామారెడ్డి టౌన్ మొత్తం మున్సిపాలిటీ ఉందో 64 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి కామారెడ్డి మున్సిపాలిటీ ప్రెసెంట్ ఉంది సార్. దీంట్లో 64 స్క్వేర్ కిలోమీటర్స్ టోటల్. పాపులేషన్ మేడం? పాపులేషన్ వచ్చేసి 132,000 ఉన్నారు సార్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ ప్రకారం. దీంట్లో టోటల్ 49 వార్డ్స్ తోటి 49 కౌన్సిలర్ తోటి మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడింది. ఇప్పుడు 49 వార్డ్స్ లో కూడా మొత్తం కలిపి హౌసెస్ 28,000 ఉన్నాయి సార్. 28,061 హౌసెస్ తోటి కామారెడ్డి టౌన్ ఉంది. దీంట్లో వచ్చేసి రెసిడెన్షియల్ వచ్చేసి 24,000, కమర్షియల్ వచ్చేసి 2,000, మిక్స్డ్ వచ్చేసి 16,087 ఇళ్ళతోటి కామారెడ్డి టౌన్ లో మొత్తం టోటల్ ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి 9,21,00,000 తోటి ప్రజెంట్ ఇన్కమ్ 9 కోట్లు. అంటే హౌస్ ఇండ్ల పరంగా వచ్చే 9 కోట్ల న్యూ అసెస్మెంట్ ప్రకారం న్యూ అసెస్మెంట్ చేయక ముందు 7 కోట్లు. ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసిన తర్వాత అసెస్మెంట్ చేసిండ్రా లేకపోతే అంతకు అంటే నేను రాకముందే ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి పాత మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడే మీటింగ్ పెట్టి 7 కోట్లు ఉంది సార్. 7 కోట్లు అంటే న్యూ అసెస్మెంట్ ఎమ్మెల్యే చెప్పిన తర్వాత 2 కోట్లు పెరిగింది. అంటే యాజ్ పర్ మా రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నాము మేము. ట్యాక్స్ రెవెన్యూ అయితే అంటే రేట్లు అయితే పెంచలేదు సార్. ఏవైతే అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, తర్వాత వచ్చేసి పర్మిషన్ తీసుకొని 1-2 ఫ్లోర్స్ ఎక్కువ వేసిన వాళ్ళు, అన్ఎసెసరీ నెంబర్ లేకుండా ఉన్న ఇల్లులు ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ రెగ్యులర్ చేసుకుంటూ వస్తున్నాము. అలా చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు చేసినంత వరకు అయితే 2 కోట్ల డిమాండ్ పెరిగింది. ఇంకా నడుస్తుంది సర్వే, టోటల్ కంప్లీట్ అవ్వలేదు. టోటల్ ఉన్న 28,000 ఇళ్లలో కూడా ఇప్పటి వరకు 12,000 అయినాయి. ఇంకా 12,000 కూడా రెసిడెన్షియల్ మాత్రం మిగిలినాయి కాబట్టి మిగిలినవి కూడా చేస్తున్నాం సార్. కమర్షియల్ ఏమన్నా కొత్తగా అంటే పర్మిషన్ లేకుండా ఉన్న వాటిలో చాలా మట్టుకు ఆరోపణ వచ్చింది ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్లు కొనసాగుతున్నాయి, వ్యాపారాలు వాణిజ్య భవనాలు కొనసాగుతున్న వాటికి కూడా డొమెస్టిక్ పర్మిషన్స్ ఇచ్చిండ్రని, తక్కువ ట్యాక్స్ వేసి పర్మిషన్స్ ఇచ్చిండ్రని, ట్యాక్స్ తక్కువగా వచ్చినట్టుగా అవన్నీ కూడా రిజాల్వ్ చేసాం సార్. అట్లాంటివి ఎన్ని వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి అయితే సార్ ఏంటి మెయిన్ గా రెసిడెన్షియల్ హౌసెస్ లో కూడా కమర్షియల్ నడుపుతున్నారు. అంటే హాస్పిటల్సే కానివ్వండి, కొన్ని షాపింగ్ కాంప్లెక్సే కానివ్వండి ఐడెంటిఫై అయినాయి. ఆల్మోస్ట్ 170 వరకు కూడా క్లియర్ చేసాం సార్. 170 వరకు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? దానికి ఏమైనా ఫైన్ ఏమైనా వేసిరా లేకపోతే మామూలుగా? మాకు ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు పాత ట్యాక్స్ అంతా క్లియర్ చేశారు కాబట్టి సార్ ఈ ఇయర్ నుంచి మాత్రం వాళ్ళని కమర్షియల్ ట్యాక్స్ ఇప్పటి వరకు మాత్రం రెసిడెన్షియల్ పన్ను మాత్రమే కట్టిన వాళ్ళు అప్పుడు వరకు కట్టారు. ఈ ఇయర్ నుంచి మాత్రం కమర్షియల్ ట్యాక్స్. అందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? ప్రముఖులు కానీ లేదు, అందరు బిజినెస్ చేసుకుంటారు. మరి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి మీ టౌన్ అంటే బిల్ కలెక్షన్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు,
వాళ్ళ కళ్ళ ముందర జరుగుతున్న వాటిలో వ్యాపార వాణిజ్య భవనాలు నడుపుతున్నప్పుడు వాటికి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేసినప్పుడు తప్పు చేస్తున్నట్టే కదా స్టాఫ్ సిబ్బంది, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సరే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇంకా సర్వే నడుస్తుంది కాబట్టి మొత్తం అయిన తర్వాత 170 వరకు మీరు మినిమం ఒక 170 వరకు అయితే ఐడెంటిఫై అయినారు. ఆ 170కి సంబంధించిన దాంట్లో అధికారుల పాత్ర ఉన్నట్టే కదా, అధికారుల పాత్ర ఉందా నాయకుల పాత్ర? అధికారులు అయితే స్పెసిఫిక్ గా మీ అంటే అది 2-3 years నుంచి కాదు కదా సార్, కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది కాబట్టి అన్ని ఫైండ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది ఉంటుంది సార్. ఇంకొకటి మేడం, ప్రధానంగా ఏంటి అంటే టోటల్ గా మీకు ఉన్నటువంటి ఇన్కమ్ 9 కోట్లు అంటున్నారు, ఆ ఖర్చు ఎంత ఉంది మేడం మున్సిపల్ కి? సార్ టోటల్ ఇన్కమ్ అంటే ఇది ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వచ్చేదే. ఇవి కాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ 32 lakhs రావాలి. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి షేర్ నుంచి 32 lakhs పర్ పాపులేషన్ ప్రకారం బేసిస్ మీద ఇవ్వాలి. మంత్లీ 32 lakhs, కానీ అది 1 year నుంచి కొంచెం పెండింగ్ లో ఉండడం వల్ల. సో ఇప్పుడు ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత ఏదైతే మనం వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో, తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ నుంచి ఇందులో కూడా మేడం మీ ఏవైతే కుళాయిలు ఉన్నాయో, మంచినీటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి మేడం యాక్చువల్ గా? సార్ ఇప్పటి వరకు అయితే 11,000 కనెక్షన్స్ ఉన్నాయి సార్. ఇవి కూడా సర్వేతో పాటు ఇప్పుడు ఏదైతే మేము సర్వే చేస్తున్నామో, ఎంత వాటర్ యూజ్ మేడం 11,000 నల్లాలకు సంబంధించి? సార్ 11,000 నల్లాలు కాదు, యాక్చువల్ గా మాకు రూల్స్ ప్రకారం పర్ క్యాపిటా అని ఉంటది. అంటే పర్ పర్సన్ 135 లీటర్స్ ఇవ్వాలి పర్ డే కి. దాని ప్రకారం కామారెడ్డిలో ఉన్న 132 పాపులేషన్ కూడా మేము 18 MLD వాటర్ ఇవ్వాలి. 18 MLD వాటర్ లో కూడా మేము ఇప్పుడు కామారెడ్డి పెద్ద చెరువు నుంచి 2.5 MLD ఫిల్టర్ బెడ్ ద్వారా ప్రాసెస్ చేసి 13 వార్డులకు పంపిస్తున్నాము. అదే విధంగా మిషన్ భగీరథ నుంచి 10 MLD వాటర్ ఇవ్వాలి. 10 MLD వాటర్ ప్రెసెంట్ ఇవ్వట్లేదు, ఓన్లీ 4 MLD వరకు మాత్రమే సప్లై చేయగలుగుతున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే మన బుర్రమత్తడి ఉందో, ఇంకా లోకల్ సోర్సెస్ బోర్లు ఏవైతే 525 బోర్లు ఉన్నాయి కామారెడ్డి టౌన్ లో, వాటి ద్వారా మిగిలిన వాటర్ సప్లై అయితే కొన్ని వాట్స్ డే బై డే ఇస్తున్నాము, కొన్ని వాట్స్ రెగ్యులర్ గా ఇస్తున్నాము. సో దీనికి అప్పుడు పర్ హౌస్ నుంచి మేము పర్ మంత్ 100 రూపీస్ కట్టించుకుంటాం సార్. ఇయర్ కి 1200 ఫీజ్ అయితే చార్జ్ చేస్తాం. అయితే ఇక్కడ లెక్కలు కుదరని ఏంటి అంటే, ఇక్కడే అవినీతి గాని అంటే పొరపాట్లు గాని బయటపడుతున్నది ఏంటి అంటే, గ్రామాలలో విలీనమైన గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అనేటువంటిది ఒక సిస్టమేటిక్ గా ఉంది. అప్పుడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి కాబట్టి చాలా పకడ్బందీగా జరిగినాయి. అక్కడ ఇలాంటి ఇబ్బంది లేదు. పట్టణంలోకి సంబంధించి మంచినీటి సరఫరాకు సంబంధించి వస్తున్న నీళ్లు, నా కుళాయిలు మీ దగ్గర ఉన్న రికార్డు కుళాయిల సంఖ్యను బట్టి ఒక దాదాపుగా మీరు 1 hour నల్లా ఇచ్చినా దాదాపు వాటర్ ఎంత పోతుంది? 11,000 కుళాయిలకు 1 hour లో ఎంత నీళ్లు పోతుంది? ఖర్చు అవుతున్న నీళ్ళని బట్టి చూస్తేనే మీకు ఎక్కువ ఏవైతే రికార్డులో లేని నల్లాల సంఖ్య మీకు తేలిపోతుంది. డెఫిసిటీ ఉంది కాబట్టి ఈ సర్వేలో ప్రతి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు కాబట్టి ఆ సర్వేలో ఒక ఇంట్లో డబుల్ నల్లలు ఉన్నాయా లేదంటే సింగిల్ నల్ల ఉందా అనేది సర్వేతో పాటు కామారెడ్డిలో గందరగోళంగా ఒక్కొక్క ఇంట్లో 2 నుంచి 3 నల్లాలు ఉన్నాయని, ప్రముఖుల ఇళ్లలో కావచ్చు, కావలసిన వాళ్ళ ఇళ్లలో 1కి 4 నల్లాలు ఉన్నవని, ఎంత పరిమాణంలో నల్ల నీళ్లు ఇవ్వాలనే దానికి కూడా పరిమితి లేకుండా ఇస్తున్నారని. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సామాన్యమైన ప్రజలు నీటి కోసం అంటే వాళ్ళు గొడవపడి ఘర్షణ పడేటువంటి పరిస్థితి ఉంటే, నీళ్లు లేక ఇబ్బంది పడి ట్యాంకర్లతో నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే, ప్రముఖుల ఇళ్లలో నీళ్లు ఊరికే మామూలుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది రెక్టిఫికేషన్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఆరోపణ. అంటే చాలా రోజుల నుంచి ఉన్నా అది చర్య రూపంలోకి రాలేదు. దాని గురించే డోర్ టు డోర్ కమర్షియల్ నల్లా ఉందా, నార్మల్ నల్లా ఉందా అనేది సర్వే చేస్తున్నాం. వన్స్ ఈ సర్వే కంప్లీట్ అయితే ఐడెంటిఫై చేశారా? అంటే డబుల్ నల్లలు ఉన్నాయైతే ఐడెంటిఫై చేసాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అట్లా ఇంకా టోటల్ డేటా తీసుకోలేదు నేను. యాక్చువల్గా అట్లా ఫైండ్ అవుట్ చేసిన ఏంటంటే, వాళ్ళు ఏంటి ఇప్పుడు జనాలు ఏంటి మిషన్ భగీరథ కనెక్షన్ వేరే ఉంది, లోకల్ నల్ల కనెక్షన్ వేరే ఉంది అంటారు. కానీ లోకల్ నల్ల ఏదైతే కనెక్షన్ ఉందో దాంట్లో నుంచే మిషన్ భగీరథ వాటర్ సప్లై చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళు 2 నల్లాలు తీసుకున్నారు. కానీ వాళ్ళు యూజ్ చేసేది ఒకటే. లేదు 2 కావాలి మాకు 2 యూజ్ చేస్తామంటే మాత్రం కమర్షియల్ బిల్ కట్టాల్సి ఉంటుంది. ఖర్చు చేస్తున్న నీళ్లు, నల్లాల సంఖ్య, మనం వాడుతున్న టైం బట్టే ఎంత నీళ్లు ఎక్కువగా పోతున్నాయి అనేటువంటిది డాటా ఉండే అవకాశం ఉంది. ఎట్లా ఉంటుందంటే, మీరు ఏవైతే నీళ్లు, మంచి నీళ్లు మనకు వచ్చిన తర్వాత సప్లై చేస్తున్న నీళ్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు దాదాపుగా, తర్వాత నల్లాల నీళ్లు ఎంత సమయం ఇస్తున్నాం, ఎన్ని నల్లాలు రికార్డుగా ఉన్నాయంటే మీకు ఆటోమేటిక్ గా ఎంత వాటర్ అనేటువంటిది ఎక్కువగా పోతుంది, మిస్యూజ్ అవుతుంది అనేది తేలిపోతుంది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ కోసం మున్సిపల్ దాదాపుగా ఎక్కువనే ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెడుతున్నారు మేడం మున్సిపల్ నీటి నల్లాల సప్లై కోసం ఖర్చు పెట్టే ఖర్చు
అంటే మేము పే చేసేది పవర్ బిల్ సార్. అవును మేడం. పవర్ బిల్ కి ఎవ్రీ మంత్ స్ట్రీట్ లైట్స్ అయితే కానివ్వండి, ఇదైతే కానివ్వండి, ఎవ్రీ మంత్ వచ్చేసి 40 lakhs బిల్ వస్తుంది సార్. 40 lakhs బిల్ వస్తుంది. అవును సార్. చాలా చోట్ల ఇంకా వర్క్ పూర్తయినా గానీ స్ట్రీట్ లైట్స్ కూడా కొన్ని స్టార్ట్ చేయలేనట్టుగా చీకట్లోనే ఉన్నట్టున్నాయి. యాక్చువల్ గా అది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాం సార్. అంటే వాళ్ళు మీటర్ విద్యుత్ గురించి బకాయిలు ఎంత ఉంది మేడం ప్రెసెంట్ మున్సిపల్? విద్యుత్ బకాయిలు వచ్చేసి 21 కోట్లు ఉన్నాయి సార్. 21 crores మున్సిపల్ చెల్లించాల్సి ఉంది. అవును సార్. అయితే దాంట్లో 2 రకాలు ఉంది. ఒకటి వచ్చేసి స్ట్రీట్ లైట్స్ ఏవైతే బోర్లు రన్ అవుతున్నాయో వాటికి సంబంధించి 6 కోట్లు ఉంది. మనం మిషన్ భగీరథ వల్ల మనకు ఓన్లీ రా వాటర్ సప్లై చేస్తారు. వాటిని ట్రీట్మెంట్ చేసినందుకు ఫిల్టర్ బెడ్ పేమెంట్ వచ్చేసి అది 17 crores ఉంది. ఇంత ఖర్చు పెట్టి పంపిణీ చేస్తున్న నీళ్లు ప్రజలకు సరైన విధంగా అందించలేని పరిస్థితి మున్సిపల్. లేదు, వన్స్ సర్వే అయితే మొత్తం టోటల్ ట్యాప్ కనెక్షన్స్ అన్ని ఆన్లైన్ అయితే పేమెంట్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం సార్. సో డెఫిసిటీ అనేది కొంచెం రికవరీ చేస్తాం 100%. మరొక ప్రధానమైనది గత కొద్ది రోజులుగా జరుగుతున్నది ఏంటి అంటే అక్రమ నిర్మాణాలు కావచ్చు, వాటి మీద దాదాపుగా మున్సిపల్లో పెద్ద ఘర్షణ జరిగింది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే మున్సిపల్ వాళ్ళకి సంబంధించి. ఈ సిచ్యువేషన్ లో ఎన్ని అక్రమ నిర్మాణాలను మీరు గుర్తించారు? ఎన్ని ఉన్నాయి అక్రమ నిర్మాణాలు? సార్ మేమైతే అంటే ఎన్ని అనేది కదా, ఇప్పుడు ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అందరినీ కూడా వార్డులో తిప్పుతున్నామో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన వాటన్నిటికి కూడా ఇప్పుడే స్టార్ట్ అయిన వర్క్లు అయితే అప్పటికప్పుడు ఆపించి పర్మిషన్ అప్లై చేసేలాగా చూస్తున్నాము. అలా అప్లై చేస్తున్నారు. తర్వాత ఏవైతే కంప్లీట్ అయ్యి ఉన్నాయో, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండా కంప్లీట్ అయినా ఉన్నాయో వాటి వరకు మాత్రం నోటీసులు ఆల్రెడీ 2 నోటీసులు ఇచ్చాము. తర్వాత వాటిని సేమ్ టు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీకి కూడా లెటర్ రాసాం సార్. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వచ్చేసి సార్ దాంట్లో మెంబర్స్ గా R&B డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు సార్. వాళ్ళంతా కలిసి అందరు కలిసి వాటి మీద డెసిషన్ తీసుకొని వాటిని కూల్చివేసాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళి అక్కడి నుంచి పంచనామా రాసి వాళ్ళ సంతకాలు తీసుకున్న తర్వాత డెమాలిషన్ కి వెళ్ళడం జరుగుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎమ్మెల్యే గారి పాత్ర ఎట్లా ఉంటుంది మేడం? ఎమ్మెల్యే పాత్ర ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటుంది సార్. ఆయన ఇన్వాల్వ్మెంట్ మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా లెటర్ ఇవ్వాలి ఫస్ట్ ఎన్నిక అవ్వగానే. అలా మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు. ప్రజెంట్ మున్సిపల్ కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నారు. అంటే ఆయన ఈక్వల్ టు కౌన్సిలరా లేకపోతే అధికారాలు ఉన్నాయి ఆయనకి? అంటే యాజ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు సార్. ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మరొక విషయం, శానిటేషన్ వర్కర్స్ ఎంత మంది ఉంటారు మేడం కామారెడ్డి పట్టణంలో? కామారెడ్డి పట్టణంలో ఇప్పటి వరకు వచ్చేది 320 మంది ఉన్నారు సార్ శానిటేషన్ వర్కర్స్. అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళే మొత్తం, రెగ్యులర్ వాళ్ళు కూడా ఒక 27 మెంబర్స్ అలా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని కూడా సర్కిల్ 1 సర్కిల్ 2 డివైడ్ చేసేసి మున్సిపల్ లో పనిచేస్తున్నారా? ప్రధానమైన నాయకుల ఇళ్లలో గానీ, ప్రముఖుల వ్యక్తుల ఇళ్లలో గానీ, అధికారుల ఇళ్లలో గానీ? సార్ ఇంతకు ముందు అయితే ఆరోపణలు వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా అది ఫైండ్ అవుట్ చేసాము, అది అందరినీ మాన్పించేసాం. ఇప్పుడు ప్రెసెంట్ అట్లా పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది మేడం? ఇంతకు ముందు వచ్చింది 7 మెంబర్స్ వచ్చారు సార్. 7 మెంబర్స్ వచ్చింది అంతేనా? మందిలో దాదాపు 40 నుండి 50 మంది వరకు కూడా బయటే పనిచేస్తున్నారు. లేదు సార్, అది లేదు. మీరు ప్రూవ్ చేయండి, 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? చర్య అంటే సార్ వాళ్ళని వాళ్ళు అనడం ఏంటంటే ఆఫీస్ నుంచే పంపించారని చెప్పేసి అన్నారు సార్. సో అది అయితే ఆపేసాము. ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంటే మాత్రం 100% వాళ్ళని అటెండెన్స్ గానీ సిస్టమ్ గానీ మొత్తం ఈ ఉన్న ఉత్పత్తి అంటే ఇప్పుడు ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో సార్, దాదాపుగా మన కామారెడ్డి పట్టణంలో ఎంత చెత్త తీస్తున్నాం? ఈ శానిటేషన్ వర్కర్ సరిపోతారా? సార్ అంటే ప్రెసెంట్ అంటే అలా సరిపోతుంది. యాక్చువల్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం చూస్తే ఎక్సెస్ ఉన్నారు. కాకపోతే టౌన్ ఇంక్రీజ్ అయింది, మెర్జ్డ్ విలేజెస్ 7 కలిసినాయి కాబట్టి సరిపోవట్లేదు. ఇక ఉన్న వాళ్ళతోనే రన్ చేసుకుంటూ వస్తున్నాం. డైలీ వచ్చే 21 tons చెత్త కూడా అక్కడ డంప్ యార్డ్కి పంపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇంకొకటి మేడం, ఇప్పుడు ఆదాయము సంబంధించి అప్పులు ఉన్నాయి. అప్పులు ఎంత ఉన్నాయి మేడం ప్రజెంట్? సార్ అప్పులు అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మాకు టోటల్ బిల్లులు కానీ కరెంట్ బిల్ అన్ని కలుపుకుంటే జనరల్ ఫండ్ ఇన్కమ్ అయితే సార్ టోటల్ అప్రాక్సిమేట్లీ 18 crores వరకు వస్తుంది సార్. ఇంక్లూడింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ చార్జెస్ కానీ, బిల్డింగ్ పర్మిషన్సే కానీ, అదర్ మిస్లీనియస్ ఫీజులే కానీ అన్ని కలిపి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ పరంగా వస్తే శాలరీస్ ఎవ్రీ మంత్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఈఎస్ఐ, ఈపీఎఫ్ అన్ని కలుపుకొని 1,10,00,000 పే చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత దాంతోపాటు ఆఫీస్ మెయింటెనెన్సే కానివ్వండి, శానిటేషన్ మెయింటెనెన్సే కానివ్వండి, వాటర్ రిపేర్స్, మోటార్ రిపేర్లు మెయింటెనెన్సే కానివ్వండి, అది ఒక 40 lakhs ఉంటుంది. తర్వాత వచ్చేసి కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ 40 lakhs వస్తుంది. టోటల్ 1,90,00,000 అనేది ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్. ఇది రెగ్యులర్ వితౌట్ డెవలప్మెంటల్ వర్క్స్. డెవలప్మెంట్ వర్క్ కాకుండా 2 crores అంటే దాదాపుగా 24 crores మెయింటెనెన్స్ అండ్ సాలరీస్ వీటికే వెళ్తుంది సార్. ఇన్కమ్ వచ్చేసి 18 crores కాబట్టి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే దిశగా ఇప్పుడు సర్వే స్టార్ట్ చేసాము. అది ట్రేడ్ లైసెన్స్ ఎన్ని ఉంటాయి మేడం కామారెడ్డిలో? కామారెడ్డిలో ట్రేడ్ లైసెన్స్ అనేది అప్రాక్సిమేట్ గా 5,000 వరకు ఉంటాయి. కానీ సార్ ఎప్పుడైతే వీళ్ళు జీవో వచ్చి ఇంతకు ముందేమో
కౌన్సిల్ అప్రూవల్ బట్టి అప్రాక్సిమేట్ గా షాప్ కింద ఉండేది. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ 2021లో జీవో ఇచ్చిందో యాజ్ పర్ కొలతల ప్రకారం స్క్వేర్ ఫీట్ ప్రకారం రేట్ ఫిక్సేషన్ ఉంది. అలా ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళు ఫీల్డ్ వరకు వెళ్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కోర్టుకి వెళ్ళారు. సో కోర్ట్ అనేది స్టే ఇచ్చింది అనమాట. సో ఎవరికైతే వాళ్ళ వ్యాపార పరంగా అవసరం ఉంటుందో వాళ్ళకి వస్తే మాత్రం ట్రేడ్ లైసెన్స్ ఇస్తున్నాము. మేడం ఇంకొకటి మేడం, ఇప్పుడు కామారెడ్డి పట్టణ పరిధిలో ఏవైతే లేఅవుట్స్ అవుతాయో, లేఅవుట్స్ వాళ్ళు వెలుస్తాయో ఆ లేఅవుట్ కు సంబంధించి మున్సిపల్ తీర్మానం తప్పనిసరిగా ఫైన్ కలెక్టర్ గారు సార్ టిఎస్బి పాస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు మేడం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగినా లేదా ఒక వెంచర్ లేఅవుట్ కు వెళ్ళినా మున్సిపల్ తీర్మానం కంపల్సరీ ఉంటుందా? చేయాల్సింది లేదు సార్. మున్సిపల్ తీర్మానం యాజ్ పర్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, సింగిల్ విండో ఫైల్స్ ఏదైనా కానివ్వండి, అబోవ్ 500 స్క్వేర్ మీటర్స్ దాంట్లో ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా కానివ్వండి, అవన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా డిటిసిపి ద్వారా పర్మిషన్ వస్తున్నాయి సార్. దానికి మున్సిపల్ కౌన్సిల్ డిటిసిపి అనుమతులకు సంబంధించి మున్సిపల్ తీర్మానం అనుమతి తప్పనిసరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాక్టీస్ నడుస్తూ దాదాపుగా పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ అయినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అవి నా దృష్టికి అయితే రాలేదు సార్. ఇప్పుడు లేఅవుట్ 10 acres బిలో అయితే 2 to 10 acres బిలో అయితే కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తారు సార్. ఫైనల్ రిలీజ్ కూడా కలెక్టర్ గారు అప్లికేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉంటే మీరు పంపించేస్తారు. మున్సిపల్ తీర్మానం ఇందులో అక్కర్లేదు. లేదు సార్, అసలు మా దగ్గర కూడా రాస్తారు. ఫస్ట్ అన్ని లేఅవుట్ కానీ ఏదైనా అప్రూవల్ కోసం ఫస్ట్ R&B డిపార్ట్మెంట్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే వాళ్ళు అబ్జెక్షన్ ఏం లేదని ఎన్ఓసి ఇస్తారు సార్. ఆ ఎన్ఓసి బేస్ చేసుకొని 10 acres బిలో అయితే కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటారు. 10 above అయితే మాత్రం రూల్స్ ప్రకారం అదే వెళ్ళాల్సి ఉంది. అదే సార్. మరొకటి మేడం, మున్సిపల్ స్థలాలు ఎన్ని ఉన్నాయి కామారెడ్డిలో? యాక్చువల్ గా మీ రికార్డు ప్రకారంగా ఎన్ని ఉండాలా? అన్ని సేఫ్ గా ఉన్నాయా మున్సిపల్ స్థలాలన్నీ? సార్ యాక్చువల్ గా అంటే మున్సిపల్ ప్లేసెస్ కానివ్వండి, లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ కానీ ఆల్మోస్ట్ 520 వరకు ఉన్నాయి సార్. అవన్నీ కూడా రికార్డ్ లో ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్లేసెస్ లో అప్పుడున్న కౌన్సిల్ తీర్మానాల ప్రకారం అట్లా కొన్నిట్లో టెంపుల్స్ కట్టుకున్నారు, కొన్నిట్లో కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నారు సార్. అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. కొన్ని గొడవలు నడుస్తున్నాయి సార్. యాక్చువల్ గా ఓపెన్ ప్లేస్ అనేటువంటిది మున్సిపల్ నామ్స్ ప్రకారంగా, అంటే మోరల్ గా గానీ మున్సిపల్ నామ్స్ ప్రకారంగా గానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల అవసరాల కొరకు మాత్రమే ఓపెన్ ప్లేస్ అనేటువంటిది ఉండాలనేటువంటి పార్క్ డెవలప్మెంట్ సిచువేషన్ లో మున్సిపల్ తీర్మానాలు చేసి టెంపుల్స్ గానీ సంఘాలకు గానీ ఇవ్వచ్చా? ఆ ఓపెన్ ప్లేస్ లను వాడడం అధికారం అనేటువంటిది మున్సిపల్ చట్టంలో ఉందా? ఇంతకు ముందు ఇచ్చారు కానీ ఇప్పుడైతే యాక్చువల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి. ఇస్తారు మేడం. గతంలో ఇచ్చిన వాటికి మున్సిపల్ కు నిజంగానే కమిషనర్ కావచ్చు, పాలక వర్గానికి కానీ ఆ అధికారం ఉంటుందా? ఓపెన్ ప్లేస్ ఇచ్చే అధికారం ఉంటుందా? నేను గతంలో వేరే మున్సిపాలిటీలో చూసినాం. కోర్టుకు వెళ్తే కోర్టు దాంట్లో మున్సిపల్ పాలక వర్గాలకు కూడా దాన్ని సజెస్ట్ చేస్తూ మీకు ఇలాంటి స్థలాలను డైవర్ట్ చేయడానికి అధికారం లేదు అని ఇచ్చినటువంటిది. ఇప్పుడు యాక్ట్ ప్రకారం అయితే ఇప్పుడు అంతే ఇస్తున్నాను, అంటే డైవర్షన్ చేయడానికి లేదు. కంపల్సరీ పార్క్ డెవలప్ చేయాలి. ఒకవేళ దాంట్లో ఆ స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే వేరే వాళ్ళు ఎవరైనా ఆక్యుపై చేసి ఆలయాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కడితే ప్రజల నుంచి అభ్యర్థన వస్తే దాన్ని పార్క్ రకంగా మార్చే అవకాశం ఉందా? ప్రెసెంట్ అంటే అక్కడి నుంచి అబ్జెక్షన్ అనే కాదు సార్. ఇప్పుడు అన్ని ఐడెంటిఫై చేసాము, అన్నిటికి కూడా నోటీసులు ఇచ్చాము. ఖాళీ ప్లేస్ అంటే ఇక టెంపుల్స్ అవన్నీ ఇప్పుడు డెమోలేషన్ కుదరదు కాబట్టి మిగతా ప్లేస్ అయితే పార్క్ డెవలప్మెంట్ చేస్తాం సార్. 100% తప్పకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి మేడం, మున్సిపల్ లో ఈ మధ్య కాలంలో చూస్తాం సీసీ కెమెరాలు, సిబ్బంది రూమ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టినట్టున్నారు. అంటే సిబ్బంది మీద నమ్మకం లేకనా లేకపోతే ఈ మధ్య కాలంలో సార్? నేను రాకముందు నుంచి ఉన్నాయి, అదే కంటిన్యూ. అది 1 year అయిందా? 1 year నుంచి అనుకుంటా. అప్పటి నుంచి ఉన్నాయి, అవే కంటిన్యూ అవుతున్నాయి కానీ కొత్తగా పెట్టింది అయితే కాదు. కామారెడ్డి మొత్తానికి అయితే ఆదాయాన్ని పెంచే మార్గంలో ఇప్పుడు ఈవెన్ అంటే కమిషనర్ రూమ్ లో కూడా ఉంది. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఉండదా చెప్పండి? అప్పుడు ఉన్న వాళ్ళు అట్లా పెట్టారు, సేమ్ అదే కొనసాగిస్తున్నాం. ప్రపోజల్స్ ఉంటే మాత్రం 100% గవర్నమెంట్ నుంచి మార్కింగ్ ఇచ్చినారు. కొన్ని రోడ్లకు మార్కింగ్ ఇచ్చినారు. ఎమ్మెల్యే స్వయంగా తన ఇంటిని కూల్ చేసుకొని మున్సిపల్ కు దాదాపుగా ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు సవాల్ చేస్తున్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులలో రోడ్ల విస్తరణ చేసే అవకాశం ఉంటుందా? సరే, యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్డు ప్రకారం అయితే లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. మరొకసారి ప్రపోజల్స్ కామారెడ్డి ప్రజలు కావచ్చు, కామారెడ్డికి నిత్యం వచ్చిపోతున్న వాళ్ళు కావచ్చు, రోడ్ల పైన ఎక్కడైనా వాహనాలు పార్కింగ్ చేస్తే పోలీసులు ఫైన్ వేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజానికి వ్యాపారులకు ముందర ప్లేస్ అనేటువంటిది వాళ్ళు ఉండకపోవడం వల్ల, మున్సిపల్ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు వాళ్ళు ఎక్కడైనా ఏదో చోట ఖాళీ స్థలంలో పెట్టుకోవాలి, కానీ అక్కడ పెట్టడం వల్ల పోలీసుల నుంచి ట్యాక్స్ పడుతుంది. ఈ పరిస్థితుల్లో బాధ్యులు ఎవరు? మున్సిపలా లేకపోతే అక్కడ వ్యాపారులా? మున్సిపల్ ఓపెన్ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసే బాధ్యత మున్సిపల్ కూడా మీద ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాపారాల నుండి ఆదాయం వస్తుంది. నిత్యం దాదాపు 40,000 నుంచి 50,000 మంది ప్రజలు కామారెడ్డికి వచ్చిపోతుంటారు.
వివిధ అవసరాల రీత్యా వాళ్ళందరికీ కూడా వాహనాలు పెట్టుకునే సౌకర్యం మున్సిపల్ కల్పించాలి కదా. సార్ యాక్చువల్గా ఆ ప్లేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఆల్రెడీ. నిన్న అందులో భాగంగానే నిన్న గంజ్ మార్కెట్ ప్లేస్ కానీ తర్వాత రెగ్యులర్ గా జరిగే సుభాష్ రోడ్ మార్కెట్ కానీ విజిట్ చేయడం జరిగింది. సో ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి, అంటే నియర్ బై ప్లేసెస్ కూడా ఖాళీ ఉండాలి కదా సార్, మున్సిపల్ ప్లేసెస్. మళ్ళీ ప్రైవేట్ ప్లేసెస్ లో మనకి అథారిటీ ఉండదు కాబట్టి నియర్ బై గవర్నమెంట్ ప్లేస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేస్తున్నాము. చేసిన తర్వాత వాటిని పార్కింగ్ పెట్టడానికి అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగిందా మేడం? ఏదైనా పొలిటికల్ ఒత్తిడి వల్ల ఆగిందా, లేకపోతే ఆగిందా, కంటిన్యూషన్ అవుతుందా? సార్ అది అందరికైతే నోటీసులు ఇచ్చాము. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీకి అయితే రాసాము. టాస్క్ ఫోర్స్ కమిటీ డెసిషన్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఎట్లాంటి పొలిటికల్ ఒత్తిడి ద్వారా అయితే ఆగలేదు సార్. అది 100% వాటి మీద యాక్షన్ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కామారెడ్డి మున్సిపల్ పై ఈ మధ్య కాలంలో కొంచెం వివాదం చెలరేగుతా ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ పాలక వర్గం. అట్లాగే టౌన్ లో దాదాపుగా చాలా పెద్ద ఎత్తున అంటే అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అని, హౌస్ ట్యాక్సెస్ కలెక్షన్ జరగలేదని, కమర్షియల్ బిల్డింగ్లకు సంబంధించి రెసిడెన్షియల్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి, దానివల్ల ఇప్పుడు రీఅసెస్మెంట్ చేయడం వల్లనే 2 కోట్ల రూపాయలు తేడా వచ్చింది అంటున్నారు. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్? మున్సిపల్ వాళ్ళది కూడా సేమ్. వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్లో ఆయనకు కలిసి వచ్చినారు మా చైర్మన్, వైస్ చైర్మన్. గెలిచినాక కోడ్ పోయి 15 దినాలు కూడా గాలి. 15 దినాల్లో యాడికెళ్ళి ట్యాక్స్ అయితే ట్యాక్స్ మార్చిలో, వీళ్ళు గెలిచింది మే జూన్లో. మరి వాళ్లకు దీనికి ఎక్కడ పాతదంటేనే అవకతో జరుగుతున్నాయని మార్పు తెచ్చినాం. వీళ్ళు కూర్చున్న తర్వాత ఇంకా ఒక మీటింగే అయింది వాళ్ళది. ఎందుకంటే 15 డేసే కదా, నా 9వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ అయింది. ఇవాళ 29 అంటే 20 దినాలు అయింది. 20 దినాల్లో అట్లట జాదుకు వచ్చాడు, ఏం చేయగలుగుతారు? హౌసెస్ ట్యాక్సెస్ లేకుండా ఉన్న ఇళ్లను కలెక్ట్ చేస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది, మా వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు, ఇక ముందు కూడా చేయరు. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడి నుంచి రివ్యూ చేస్తున్నా, వాళ్ళకు కూడా చెప్తున్నా, మంచి పేరు తీసుకురండి. 8 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు మంచి పేరు తీసుకొచ్చుకుంటే మళ్ళీ రీఎలెక్ట్ అవుతారు అని నేను కూడా చెప్తున్నా.